రాత్రి మీరేం చేసిండ్రు? ఎప్పుడు వస్తుంది మీ లోపలికి అంటే మీ నిద్రలో ఈ శరీరం ఏమైనా పనిచేస్తుందా? చేయదు. తర్వాత మనస్సు ఎప్పుడైతే పని చేయకుండా ఆలోచించడం ఆపేసి గాఢ నిద్రలోకి వెళ్తుందో అప్పుడు ఏమైందంటే ఈ విశ్వశక్తి నీ లోపలికి ఈ శరీరం పైన ఉన్న రంధ్రాల ద్వారా నీ లోపలికి వస్తుంది. వస్తేనే కదా పొద్దున లేచి మీరు పనికి వేయండు అంటే మీ లోపల రాత్రి అంతా ఏం జరిగింది? భగవంతుడు నీ లోపలికి వచ్చింది. ఏ రూపంలో? శక్తి రూపంలో. నీ లోపలికి వస్తేనే ఉదయం లేచి నువ్వు యాక్టివ్గా అంటే హుషారుగా తయారైంది. మరి భగవంతుందా నీదా? అది అంటే భగవంతుడు నీ లోపలికి వచ్చిందని నేను చేస్తున్నాను నా భ్రమలో బతుకుతుంది. భ్రమలో బతికినప్పుడు భగవంతుడు నీ వాడవుతాడా? అందుకని ఇది సత్యం తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని నిద్రలో ఎప్పుడైతే ఎవరికైతే బాగా గాఢ నిద్ర వస్తుందో వాళ్ళకి ఎక్కువ శక్తి వస్తుంది. అది తొందరగా నీరసంగా పడిపోయి ఎవరికైతే నిద్ర పట్టదో ఈ విశ్వశక్తి తక్కువగా తీసుకుంటాం. అందుకే మంచి నిద్ర కావాలి అని కోరుకుంటారు కదా. ఈ నిద్రలో తీసుకున్న శక్తి ప్రొద్దున మనం ఏం చేసుకున్నాం? ఇదంతా ఖర్చు పెట్టేసినాం. దేనికి? డబ్బులు సంపాదించడం కోసం. మనం పని చేయాలి కదా, తినాలి కాబట్టి, బట్టలు కావాలి అంటే ఉపాధి కోసం మేము ఏం చేస్తున్నాం అంటే మనం జీవించడం కోసం మనకు బట్ట గూడు అన్నీ కావాలి కాబట్టి పని చేయడం కోసమని ఈ విశ్వశక్తిని భగవంతుడు నీకు ఇస్తే నువ్వు ఖర్చు పెట్టుకొని వీటన్నింటినీ సంపాదించుకుంటున్నావు. మరి నువ్వు సంపాదించుకున్నావా భగవంతుడు సంపాదించి ఇచ్చినట్ట? ఇప్పుడు ఇక్కడ భగవంతుడు మనకు శక్తినిస్తే ఆ శక్తి ద్వారా నువ్వు ఖర్చు పెట్టుకొని సంపాదించుకున్నావు. అందుకనే ఇదంతా మనకి ఎంత ఆస్తి ఉన్నా కూడా అంత భగవంతుని ఈశ్వరేచ్ఛనే కానీ మనం నిమిత్త మాత్రులం అన్నమాట. అట్లా ఈ శక్తి చూడండి. ఇంకా ఈ విశ్వశక్తి నిరంతరం భూమి మీద పడుతూనే ఉంటుందమ్మా. మనం తీసుకోవడమే లేదు. అది ఎప్పుడు భగవంతుడు నీ భూమి మీద అనంతరం మొత్తం అంతటా ఉన్నాడు కాబట్టి ఇగో ఇలా ఇది భూమి మీద పడుతుంది. ఇదే విశ్వశక్తి అంటే ఇలా ఇలా పడుతుంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎప్పుడు ఇక్కడ నిశ్శబ్దం చేస్తావో, ఇది నిశ్శబ్దం చేస్తే ఇప్పుడు మీరందరూ నిశ్శబ్దం చేసిండ్రు నోరు, అది కాదు నిశ్శబ్దం అంటే. నిశ్శబ్దం అంటే మనస్సు పని చేయని స్థితి. అంటే మనసు ఏం పని చేయదు. మనసు ఏం పని చేస్తే ఎక్కువగా ఆలోచిస్తుంది. మనసుకు ఏంటి భోజనం అంటే ఆలోచన. అర్థమవుతుందా? ఈ శరీరానికి భోజనం ఏంటిది? అన్నం. మరి మనసుకి భోజనం ఏంటిది? ఆలోచన. మీరు ఎప్పుడైతే పూర్తిగా ఆలోచనలని ఆపేస్తారో, మీ మనసుకి ఎప్పుడైతే భోజనాన్ని ఇవ్వడం ఆపేస్తారో ఈ విశ్వశక్తి నీ లోపలికి వస్తుంది అని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనస్సుకి ఎక్కువగా భోజనం పెడుతున్నాం. ఈ ఆలోచన వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు అంటే వేరే వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు అన్నీ కలిపి కొన్ని లక్షల ఆలోచనలు, రోజుకు కొన్ని లక్షల ఆలోచనలు చేస్తున్నాం. అప్పుడు ఈ శక్తి మీ లోపలికి వస్తుందా? మీ శక్తి లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది. ఆలోచించండి. ఈ శక్తి నిద్రలో తీసుకున్న ఈ శక్తి మీరు ఆలోచించడం వల్ల అనవసరంగా కొన్ని అవసరం ఆలోచన. ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలంటే ఒక ఆలోచన చేయాలి. అది ఎంతో అవసరం. అది చేయడం తప్పు కాదు. కానీ అనవసరమైన చేస్తాను చూడు, ఆ అనవసరమైన ఆలోచనలు గతంలో జరిగిపోయిన ఆలోచనల వల్ల ఏమవుతుందంటే ఈ నిద్రలో తీసుకున్న విశ్వశక్తి అంతా నీ బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరంలో శక్తి లేక అప్పుడు ఈ శరీరానికి రోగాలు వస్తున్నాయి. అంటే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? మరి ముఖ్యంగా మనకేం కావాలి? వెరీ గుడ్. ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాను. మనకేం కావాలి అంటే భగవంతుడు, సాక్షాత్తు భగవంతుని యొక్క విశ్వశక్తి, ప్రాణశక్తి మనకు కావాలి. మరి మనకు కావాలంటే మనం ఏం చేయాలి? స్నానం చేయాలి. నిద్రపోతున్నాం కానీ సరిపోవట్లేదు. సరిపోకనే అన్ని రోగాలు, మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ వస్తున్నాయంటే కారణం శక్తి లేదు. అందుకనే మనకి ధ్యానం అవసరం. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యానం చేస్తామో ఇది ఏం చేస్తుంది? మన మనస్సు ఖాళీ కాగానే మన లోపలికి వస్తుందమ్మా. చూడు ఎట్లా వస్తుందో చూద్దాం. మన దినచర్యలలోని మనో కార్యక్రమాలకు అంటే చూడడం, మాట్లాడడం, కదలడం, ఆలోచించడం లాంటి అన్ని శారీరక కార్యక్రమాలకు వాడుతున్నాం. చూడండి, ఇది మన భూమి, మనం ఉన్న భూమి. పొందే ఈ
పరిమిత శక్తి స్వంత శక్తి మన అన్ని పనులకు సరిగా భూమి మీద నిరంతరం పడుతూనే ఉంటది. కానీ మీరు తీసుకోవట్లేదు. ఆతురత అంటే మానసిక దేవుడు ఏం ఒత్తిడి, చేస్తున్నాడంటే నిస్పృహ బిడ్డలందరికీ ప్రతి క్షణం విశ్వశక్తిని ఇస్తూనే ఉన్నాడు. అన్ని రకాల మానసిక మనం తీసుకోవట్లేదు, మనసుని ఖాళీ చేయట్లేదు కాబట్టి. వీటి నుంచి విముక్తి పొందడానికి ఏకైక మార్గం అత్యధికంగా విశ్వశక్తిని పొందడం. అధిక విశ్వశక్తిని పొందే ఏకైక మనకేం చెప్తున్నానంటే మన భౌతిక శరీరంలో వచ్చే రోగాలకి కష్టాలకి అన్నింటికి ఒకే ఒక మార్గం ఉంది, అదే విశ్వశక్తిని పొందే మార్గము అంటున్నాడు. విశ్వశక్తిని పొందాలి అంటే ఎక్కువ పొందాలి అంటే నిద్రలో ఎక్కువ రాదు. చెప్పండి కదమ్మా, నిద్రలో తక్కువ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మనం అడ్డంగా పడుకొని ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఒక అడ్డం గిలాసని అడ్డంగా పెట్టామనుకోండి, పండబెట్టామనుకోండి, అందులో నిండా నీళ్ళు నింపొస్తుందా? అది కుక్కున పెడితే ఒక గ్లాస్ ద్వారా మనము ఎప్పుడు మనం నిండుగా నీళ్ళని చూడండి, ఇది గ్లాస్ అమ్మ, ఇందులో నిండా నీళ్లు నింపాలంటే ఇట్లా పెట్టినా నింపగలుగుతామా? ఇది నిద్ర. ఈ నిద్రలో ఏమవుతుందంటే ఈ విశ్వశక్తి తక్కువ వస్తుంది. మనం నీళ్లు పోస్తూ ఉన్న కొద్దీ నీళ్ళు బయటకు వస్తాయి కానీ నిండది. కానీ కొన్ని ఉంటాయి కదా, ఆ కొంచెమే నీకు నిద్రలో శక్తి వస్తుంది. అదే ఇట్లా ఉప్పుండే పెట్టినాం అనుకో నిండా నీళ్లు నింపచ్చు. ఇది ధ్యానం. అంటే ఈ భూమి మీద నిరంతరం పడే విశ్వశక్తిని మనం తీసుకోవాలి, బాగా తీసుకోవాలి, పొందాలి అంటే నిద్ర పోతే సరిపోదు, మనం ఎక్కువ ధ్యానం చేయాలి. మన వయసు ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా మనం ధ్యానం చేసుకుంటే ఏమవుతుందంటే ఈ భగవంతుడే నీవాడైతాడు. ఎందుకంటే భగవంతుని శక్తిని మనం తీసుకున్నప్పుడు మొత్తం ఆయన శక్తి మన లోపల ఉన్నప్పుడు అప్పుడు మన బుద్ధి వికసించి చక్కగా మనకి ఏ రోగాలు రాకుండా బాధలు కష్టాల నుంచి మనం విముక్తులమవుతాం అన్నమాట. మార్గం ధ్యానం. అధికంగా విశ్వశక్తిని పొందడం ద్వారా ఆరోగ్యమయ ఆనందమయ జీవితాన్ని గడపగలుగుతాం. మనం ఉన్న స్థితిలో సంపూర్ణంగా ఇమడగలుగుతాం. ఉన్న స్థితిని ఇలానే పడుతూ ఉంటాయి రోజు, ఈ విషయం మనకు తెలియదు. ఉన్న స్థితిలో జ్ఞానాన్ని పొందగలుగుతాం. చివరకు ఆత్మోన్నతికి కూడా ఈ విశ్వశక్తే దోహదం చేస్తుంది. అధికంగా విశ్వశక్తిని పొందే మార్గం ధ్యానం. చూడండి, మంచిగా వినండి. ఆ విశ్వశక్తిని ఎక్కువగా పొందే మార్గమే ఒకటి ధ్యానం అని చెప్తున్నాను. ఆ ధ్యానం చేస్తే మరి ఈ విశ్వశక్తి మన లోపలికి ఎట్లా వస్తుంది ఇక్కడే చూపిస్తాడు. ధ్యానం ఎరుకతో నిద్ర. నిద్రలో పరిమిత శక్తిని పొందుతాం, ధ్యానంలో అపరిమితంగా శక్తిని పొందుతాం. ఈ శక్తి మన శారీరక, మానసిక, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తులను ప్రభావితం చేస్తుంది. మన అతీంద్రియ శక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ధ్యానం ద్వారా మనం పొందే శక్తి వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉన్నత విచక్షణ జ్ఞానం పొందుతాం. మహాద్భుత జ్ఞానాన్ని పొందడానికి ఏకైక మార్గం ధ్యానం. దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పొందడానికి ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది. ధ్యానం అంటే మరేమీ కాదు, ఎరుకతో మనలోకి మనం చేసే ప్రయాణం. ధ్యానంలో మన చైతన్య పదార్థం శరీరం నుంచి మనసుకు, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మకు ఎరుకతో ప్రయాణం చేస్తుంది. ధ్యానం కోసం మనం మొదట శరీరాన్ని, మనసును నిలువరింపచేయాలి. అంటే శారీరక కదలికలను, చూడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించడాన్ని నిలిపివేయాలి. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. జరుపుదామంటే తెలుస్తలేదు. ఇది కూడా పోవాలి. ధ్యానానికి ముఖ్యమైనది ఆసనం. స్థిరమైన, సుఖమైన ఏదైనా ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి. నేల మీద కానీ మరే ఇతర కుర్చీలు, బల్లలు లాంటి వాటి మీద కూర్చొని కూడా చేయవచ్చు.
ధ్యానం ఏ సమయంలోనైనా చేయవచ్చు. ముఖ్యమైనది అనుకూలంగా ఉండగలిగే స్థలమై ఉండాలి.